తో ప్రారంభం అవుతుంది. అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ, ఈశ్వర మీ కోపానికి ఓ నమస్కారం. అదేడు మా మీద అంత కోపంగా ఉన్నారు, నిజమే మేము తప్పులు చేశాం, మీ బిడ్డలం అంత కోపడతారా అని మొదలై నమకం అంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేస్తుంది. ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది. అది ఎలా పెంపొందుతుందండి? రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో. తమలపాకులు సున్నము వక్కపొడి కలిపిన వెళ్తే నోరెందుకు ఎరిపెక్కింది? ఇది అంతే. అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు కలిపితే పాలని శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది. వేదం ఏం చెప్పింది? నిన్ను అభిషేకం గుళ్ళోకి వెళ్ళి చేయమని చెప్పలేదు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావి స్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశి కలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవామూర్తిభేదాః రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని చెప్పింది. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు, దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు, ధారాపాత్రలోంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు, తడుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు, లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తూ ఉంటే పడుతున్న పాలు చూస్తున్నావు. ఇప్పుడు లోపల ధ్యానం చెయ్యి. ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు. ఈ బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది. ఇప్పుడు దీని మీద ధారాపాత్ర ఏది? చంద్రబింబం. ధారాపాత్రలోంచి జలం ఎలా పడుతోందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశపాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు అమృతం పడుతోంది. ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతోంది. తడిసిపోతే ఆయన మించి అమృతం ఇలా కారిపోతోంది. అది ఏమవ్వాలి? కిందకొచ్చి ప్రవహించాలిగా. మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు 4 చేతులతో ఉండి ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ 2 కింద చేతులతోటి తన మించి కారుతున్న అమృతాన్ని పట్టి పైకెత్తుతూ ఉంటాడు, ఇలా పోసుకుంటూ ఉంటాడు. పై 2 చేతులతో కింది 2 చేతులతో పోసుకుంటే పై 2 చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు, పట్టుకుని మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు. అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం. మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం ఒకటి అటువంటిది పెట్టబడి ఉంటుంది. నాకు ఎక్కడ అన్నది సరిగ్గా స్ఫురణలో లేదు, కానీ నేను రాజమహేంద్రవరంలో చూశాను ఒకప్పుడు. అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన. అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే అది ఎప్పుడూ చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం. అందుకని తడిసిపోయాడు ఆయన. ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు. ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం, మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే డెహ్రాడూన్లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు పరమేశ్వరుడి గురించి. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వత్థామని ఇచ్చారు. ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది. మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి, చేతి వేళ్ళు కొంకరలు తిరుగుతాయి. అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి. వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. అక్కడ పెద్ద నాగుపాం ఒకటి వస్తుంటుంది. వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుని ఆరాధించి వెళ్ళిపోతుంటుంది, అందరూ చూస్తూ ఉండగా. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరలింగం అంత చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి. భావన చేస్తూ ఆ పోస్తున్న పదార్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి. అది ఏం చేస్తుందంటే
క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది. ఇది ఎంత చమత్కారం అవుతుందంటే, మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు, ఇందులో ఈ పంచామృతాభిషేకమనందు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి, శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి. పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలి ముసుగు కింద పడింది అనుకోండి, ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి, ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధారలు ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని, లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిసి. దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని, అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు. అందులో మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా చూడండి, గేది పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు. ఆవు పాలు గేది పాలంత తెల్లగా ఉండవు. కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని, వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవు పాలకి. గేది పాలు పరమ తెల్లగా ఉంటాయి. ఏవి గేది పాలు ఏవి ఆవు పాలు అంటే టక్కని చెప్పచ్చు, ఇవి ఆవు పాలు గేది పాలు అని. ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తుంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు. చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటున్నారనుకోండి, మనసు రంజిల్లిపోతుంది. నిజంగా ఉభయతర నమస్కారాలతో చమకం, ఆ నమ్మకం అలా ఉంటుంది. చమకం అసలు సరే సరే. శంచమే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే అంటూ చేస్తుంటే, ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే, సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కానీ చక్కగా పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది. ఆ భక్తి గట్టిపడుతుంది. ఆ భక్తి బాగా లోపల గట్టిపడింది అనుకోండి, ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే, నేను మీకు పాలాభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను. పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధజలం చేయాలి, వెంటనే మళ్ళీ శుద్ధజలం చేయాలి. చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు పెరుగు చేశారనుకోండి, పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు. పాత్రతో ఇలా పెరుగు పోస్తుంటే పెరుగు పాలు పడినట్టు పడవు, ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి. బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాటు లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి, పడలేదని ఇలా అన్నాడు అనుకోండి, బుళక్కని పడిపోతుంది అంతే గడ్డ అంతా. ఏ ఉద్ధరిణి పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ, అలవాటు లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి, పంచంతా తూలిపోతుంది. పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి. దింపి చేశారనుకోండి, బిళ్ళలు కింద పడి పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకుంటుంది. ఇక్కడ ముద్ద